Hi, hello guys. What's up? Today's recipe garlic fried rice. వచ్చేయండి ఒక సింపుల్ రెసిపీ 5 మినిట్స్లోనే గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. బ్యాచులర్ బ్రదర్స్కి ఒక కంఫర్ట్ ఫుడ్ ఇది. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా మనం ఒక 2 ఎగ్స్ తీసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, 1 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూను జీలకర్ర. ముందుగా మనం రోకల్లోకి ఒక 4 తెల్లగడ్డ పాయలు వేసుకుందాం. అలాగే 1 టీ స్పూను కారము, అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా దంచుకుందాం. రోకలి లేని వాళ్ళు మిక్సీ వేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. అందులోకి ఒక 2 టీ స్పూను ఆయిల్ వేసుకుందాం. 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు చిట్టుపెట అనగానే మనం దంచి పెట్టుకున్న మన వెల్లుల్లి కారాన్ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద కారాన్ని ఒక 30 సెకండ్స్ వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న కారంలోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ కారాన్ని బాగా కలుపుకొని పొరుటులాగా చేసుకుందాం. ఇలా ఒక 1 మినిట్ వేయించుకున్నామంటే ఎగ్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్లోకి మనం ఇప్పుడు 1 కప్ రైస్ని యాడ్ చేసుకుందాం. కోడిగుడ్డు కారము రైస్ని హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకొక 30 సెకండ్స్ వేయించుకుందాం. రైస్ ఎగ్ బాగా కుక్ అయ్యాయి. ఇలా ఈ రైస్ని ఫ్రై చేస్తుంటే కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. అంతే, మన గార్లిక్ రైస్ రెడీ అయిపోతుంది. వెరీ ఈజీ, ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. ఇక టేస్ట్ అయితే వేరే లెవెల్, అద్దిరిపోతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. బయట ఫ్రైడ్ రైస్ జోలికి అస్సలు పోరు. బయట ఫ్రైడ్ రైస్ కంటే 10 రెట్లు టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.